హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ డే గురించి అయితే ఒక వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న ఏదైనా కానీ ఫ్రెండ్స్ మీద ఒక వీడియో చేయండి అని చాలామంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే జస్ట్ సాంగ్ అయితే ఏముండదు ఫ్రెండ్స్, జస్ట్ వాయిస్ మాత్రమే. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా లిరికల్ యానిమేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్ను పెట్టుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాలంటే చాలా కిరాక్గా ఉంది. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలామంది కూడా చూసి చాలా బాగుంది నా వీడియో చేయండి వెంటనే చాలామంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. సో చెప్పాలంటే ఆ యొక్క లిరికల్లో ఉన్న బేసు అండ్ ఆ యొక్క సాంగ్స్ అంటే ఆ యొక్క ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మాటలు అయితే చాలా విలువైనట్టు అనమాట. సో వెన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా చూడండి. లైఫ్లో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళతో స్నేహం చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా కిరాక్గా ఉంది. సేమ్ అదేవిధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్స్ను క్రియేట్ చేసుకొని సేమ్ యాక్చువల్స్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే ర్యాక్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ యొక్క ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్గా చేసినవి పిఎన్జీ ఇమేజ్ అనేది తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నా, మీరు కూడా ఈ లెవెల్లో మీ యొక్క ఇమేజ్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. అది కూడా మనకు ఆల్మోస్ట్ పిఎన్జీ లాగే ఉండాలి, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. మీ యొక్క ఫొటోస్కి పిఎన్జీగా మార్చుకోవడం మీకు తెలియకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చేసుకోండి. ఆ మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలనేది ఆ వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక మీ యొక్క ఫోటో ఈ విధంగా పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. కొద్దిగా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని చేసి మీ 2 ఫింగర్స్ను తీసుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఆల్ఫా అని ఎఫెక్ట్ ఉంది. సో వన్స్ ఆల్ఫాలోకి వచ్చేసి కొద్దిగా ఆల్ఫాలో కొద్దిగా మినిమం ఒక 40 నుంచి 50లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సేమ్ ఇంకొక ఇమేజ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇమేజ్ ఇంకా కావాలంటే మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇంకా అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ ఈ విధంగా పెట్టేశాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క కలర్ఫుల్ టెంప్లెట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఫస్ట్ ఇది యాడ్ ఇచ్చేసి ఫుల్ స్క్రీన్ పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఫస్ట్ మనకు కలర్ యానిమేషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, కొద్దిగా ముందుకు వచ్చేసి ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హ్యాండ్ అనండి. ఫస్ట్లో రిమూవ్ అవుతుంది. గెట్టింగ్ లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందు స్క్రోల్ చేయండి. ముందు స్క్రోల్ చేసి ఆ యొక్క టెంప్లెట్ కూడా సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా ఒక సైడ్ పెట్టుకొని కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కూడా సాంగ్ ఏదైతే ఉందో అది నేను మ్యూట్ చేస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి
మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క లిరికల్తో పాటు కలిపి మీకు ఒక బార్డర్ ఇమేజ్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క బార్డర్ ఇమేజ్ కూడా ఇక్కడ యాడ్ ఇచ్చేసి మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ ఆ యొక్క బార్డర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, ఎఫెక్ట్ యానిమేషన్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ మనకు పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి ఇంకా లిరికల్ కావాలంటే ఇంకా కొద్దిగా మనకు సైడ్కి జరుపుకొని సో ఇది చాలా అంటే చాలా కిరాక్గా ఉంటుంది. ఈ విధంగా క్రియేట్ చేసి మీ స్టేటస్లలో పెడితే వారే వాహ్ కిరాక్గా ఉంటుంది గైస్. ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది కూడా నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.